హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ, మెంతం కూర, ఆలుగడ్డ ఈ మూడు కలిపి నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కింది. సో నేనైతే ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై అయినాయి కదా, ఓకేనా? ఇప్పుడు మనము అల్లం పేస్ట్, పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం. ఇప్పుడు మంచిగా మనం మిక్స్ చేసుకోవాలంతా. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అల్లం పేస్ట్. ఇప్పుడు మనము ఆలుగడ్డ, చిక్కుడుకాయ, మెంతం కూర, కొత్తిమీర అవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది ఇట్లా ఫ్రై అయితేనే ఉంది కదా, ఇప్పుడే మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఒకటి వెనుక ఒకటి. ఆలుగడ్డ కూడా మనము వేసుకోవాలి, చిక్కుడుకాయ వేసుకున్నాం కదా. నెక్స్ట్ మెంతం కూర, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మెంతం కూర వేసి చిక్కుడుకాయ, ఆలుగడ్డ వండితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఇప్పుడు ఒకసారి అంతా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఆయిల్లో ఇవి కొంచెం సేపు ఫ్రై అయితే చేసుకోవాలి, ఓకేనా? ఇందులో ఉన్న పచ్చిదనం అనేది అంతా ఇంకిపోవాలి. మంచిగా ఇంకిపోయిన తర్వాత మనము టమాటా అనేది యాడ్ చేసుకుందాము, ఓకేనా? ఇవైతే కొంచెం సేపు మనం ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకుందాం. ఇప్పుడు చూడండి, చిక్కుడుకాయ, ఆలుగడ్డ మంచిగా ఇట్లా ఆయిల్లో చూడండి మంచిగా ఫ్రై అయింది, ఓకేనా? ఇప్పుడు టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాము అంతా. ఇప్పుడు స్పైసెస్ కూడా మనము యాడ్ చేసుకోవాలి. కారము, త్రీ స్పూన్స్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను చెప్పినని చెప్పేసి 3 స్పూన్స్ వేయకండి, కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి. ధనియాల పొడి కూడా నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ అయితే నేను ఇంతవరకు వేయలేదు, సో ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా వేస్తాను. సాల్ట్ అయితే 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా అంతా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ టమాటాలు కొంచెం మెత్తబడాలి. ఇప్పుడే కదా మనం యాడ్ చేసుకున్నాము. సో ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకుందాం, ఓకేనా? మాడకుండా కలుపుకుంటూ ఒక మూత పెట్టి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అన్ని స్పైసెస్ మనం యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకొని చూడండి ఇట్లా మూత పెట్టి నేను ఇట్లా ఫ్రై చేస్తే ఆయిల్ చూడండి ఎంత మంచిగా ఇట్లా పైకి తేలుతుందో. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఇంకా చిక్కుడుకాయ, ఆలుగడ్డ కొంచెం ఉడకాలి, సో నేను వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక మూత పెట్టి నేను కర్రీ అయితే కంప్లీట్గా ఉడికిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి మన చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ ఎక్కడ దాకా కంప్లీట్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాము. నేను వాటర్ వేసి మంచిగా ఇట్లా ఉడికించుకున్నాను. ఒకసారి చెక్ చేస్తున్నాను. ఆలుగడ్డ ఉడికిపోయింది, చిక్కుడుకాయ కూడా మంచిగా ఉడికిపోయింది. చూసారు కదా, ఆలుగడ్డ చిక్కుడుకాయ మెంతం కూర నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసినాను. చూడండి గ్రేవీ కూడా చిక్కగా ఎంత బాగున్నదో, కూరగాయలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఓకేనా? ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.